తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో వైసీపీ సస్పెండ్ చేసిన నాయకుడు మేకా శేషబాబుకు చెందిన శ్రీ మాతాంగమ్మ ఆగ్రో రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో రైస్ మిల్లులో 40 పీడీఎస్ బస్తాలను అధికారులు గుర్తించారు. మేకా శేషబాబు మిల్లులో జంగారెడ్డిగూడెంలోని రైస్ మిల్లుకు సంబంధించిన 580 బస్తాల లారీని రెవెన్యూ అధికారులు గుర్తించారు. బియ్యం నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు అధికారులు. గతంలోనూ శ్రీ మాతాంగమ్మ ఆగ్రో రైస్ మిల్లుపై పలు ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నాయకుడు మేకా శేషబాబుకు చెందిన శ్రీ మాతాంగమ్మ ఆగ్రో రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో రైస్ మిల్లులో 40 పీడీఎస్ బస్తాలను అధికారులు గుర్తించారు. మేకా శేషబాబు మిల్లులో జంగారెడ్డిగూడెంలోని రైస్ మిల్లుకు సంబంధించిన 580 బస్తాల లారీని రెవెన్యూ అధికారులు గుర్తించారు. బియ్యం నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు అధికారులు. గతంలోనూ శ్రీ మాతాంగమ్మ ఆగ్రో రైస్ మిల్లుపై పలు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.